ఆగిపోయావే? స్వాగతం ఇస్తున్నా. రా, దగ్గరకు రా. స్వర్గ సుఖాలను చవిచూడు. ఇది స్వప్నమా? రోమాంచితంలో తన్మయం కలిగించేది స్వప్నమైతేనే. రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. పిచ్చివాడ, నీవెవరవని నేను అడిగానా? ఆలోచనలు అవివేకుడికే వదిలిపెట్టు. వృధా కాలయాపన చేయకు. రా. ఓ, ఎంత అందంగా ఉన్నా, కళ్ళు మిరుమిట్లు కొలిపే అందాల రాశి. ఎంత తీయగా మాట్లాడుతున్నావు. అబ్బా, నా మనసుకు నచ్చిన చక్కని వాడివి, చమత్కారివి. ఇన్నాళ్లకు దొరికావు. నేను నీకు నచ్చానా? నీ నడకలో వయ్యారాలు ఒలుకుతున్నాయి. నీ కళ్ళల్లో కోటి దీపాలు వెలుగుతున్నాయి. ఏ అలా తుల్లిపడ్డావే? క్షమించు సుందరి, నీ సోయగం చూచి నన్ను నేనే మర్చిపోయాను. నీకు రాబోయే ప్రమాదం కూడా మర్చిపోయాను. నాకు ప్రమాదమా? ఏమిటా అర్థం లేని మాటలు? అవును సుందరి, నీవెవరివో నాకు తెలియదు. అమాయకురాలివి, అపరిచితురాలివి. అసామాన్యమైన ఇటువంటి అందగత్తెను క్షణికమైన నా ఆవేశానికి బలి చేయటం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి నీ భయం? ఎందుకు నీ అనుమానం? సుందరి, ఏమని చెప్పను? నేను ఒక హతభాగ్యుడిని, ప్రేమకు నోచుకునే దుఃఖజీవి. అంటే ఏమని చెప్పను? ఎలా చెప్పను? నా కవిగిరిలో ఏ సుందరి చేరినా భస్మమైపోతుంది. నేనందరిలాంటి సామాన్య మానవుని కాను. అంటే నా ప్రాణాలంత సులభంగా పోవు. పిచ్చిదా, క్షణికమైన ఆనందం కోసం మరణాన్ని కౌగిలించు. పిచ్చివాడ, నాకు మరణమా? నా సూక్ష్మ ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ ఉంటుంది? ఈ శరీరంలో ఉంటుంది. కాదు, జయకరాడా. ఏమిటిది? ఇదే నా సూక్ష్మ ప్రాణం. నిజంగానా? విచిత్రంగా ఉంది. ఏది? ఇందులో నిజంగా నీ ప్రాణం ఉందా అని. ఓ, నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? నీ జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది. ముందు బంధించిన శశాంకు రే. ముందు వాళ్ళని తప్పించు. నీ పుణ్యం ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, వారిని మార్చేస్తాను. మార్చే. టింపోరి మారం కాప్రదాయ. మా నాన్నగారి అంతత్వానికి కూడా కారణం నువ్వేనా? నేను కాదు. మరెవరు? అది రుద్రాక్షుడు అనే మాంత్రికుడు చేసిన గౌరవం. వాటిని నిరోధించే మార్గం ఏమిటి చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. దృష్టి వచ్చే మార్గం చెప్తాను. చెప్పు. మంజరి ద్వీపంలో ఉన్న మరకతి మణి వల్లనే మళ్ళీ దృష్టి వస్తుంది. మంజరి ద్వీపం అదెక్కడుంది? సప్త సముద్రాలు దాటాలి. దీనితో మాటలేమిటి? అదేమిటి? దీని ప్రాణం. ఈ పిశాచిని ఇంకా ప్రాణాలతో ఉంచావా? నిజంగా కుమారా, ఎందుకు ఈ కికారణ్యంలో ఇలా అల్లాడుతున్నావు? ఏమని చెప్పను స్వామి, ఉన్నతాశయాలు మానవాతీతమైన లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరారు. సప్త సముద్రాలు దాటి మంజరి ద్వీపం చేరి మరకతమణిని సాధించాలి. దానికి మార్గం చెప్పగలరా స్వామి? అసాధ్యాన్ని సాధించాలని యత్నిస్తున్నావా నాయన? మానవ శక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు స్వామి. నిన్ను సప్త సముద్రాలు దాటించి మంజరి ద్వీపం చేరుస్తాను స్వామి. కానీ సందేహిస్తున్నారే స్వామి? ఆనతీయండి స్వామి. ఏమీ లేదు. మరకతమణితో పాటు ఒక మాణిక్య వీణ ఉన్నది. ఆ వీణ కోసం దశాబ్దాలుగా నేను తపస్సు చేస్తున్నాను. ఆ వీణను తెచ్చి నాకు ఇస్తానంటే నిన్ను మంజరి ద్వీపం చేరుస్తాను. ఓ, తప్పకుండా ఇస్తాను స్వామి.
అయితే ప్రమాణం చేయి. నా గురుదేవుల మీద ఆన. సంతోషం. ఎవరు మీరు? మా గురువు గారు రుద్రాక్షల వారు. వారి శిష్య ప్రమాణాల. వాడి పేరు చెక్కుముకి, నా పేరు లక్కుముకి. అలాగా, సంతోషం. ఈ అరణ్యంలో ఆందోళన అనే ఒక అబ్బాయి కనిపించాడా? ఆందోళన బక్కపావుచ్చగా పుల్లలాగా ఉంటాడు. కాస్త పట్టి రగ్గి పళ్ళు, చుక్కి రావడలు, వంకాయలు. చూసారా మీరు? చూడేమిటి? ఎంతసేపు చూసి ఇలా వచ్చాం. అదిగో ఆ గుహలో ఉంటాడు. ఎందుకు? అతనితో చిన్న పని ఉంది, నన్ను అక్కడ తీసుకువెళ్తారా? తప్పకుండా రండి రండి. మీతో వనదేవత మాట్లాడాలట. వచ్చారు. వనదేవత? హంస నువ్వా? ఇక్కడ కట్టొచ్చా? అయ్యో, ఏమిటి గతి? ఈ పంచం ఏమిటి? మోసపోయినా చెప్పు. తగిన పాఠం చెప్తారా నాకు? పట్టుకో. చూడు, నిన్నేం చేస్తాను. పెళ్లి కాని పిల్ల అందమైన సుందరి కపాలిని కప్పిస్తే అబ్బా అభిస్తుంది. రాలే. పాపం వాళ్ళు ఎందుకు అలా అవస్థ పెడతావు? వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. ఎంత మంచి అదృష్టం ఇది. ఒరే తత్తమ్మల గారు, చేత నేను ఒప్పిస్తానుగా. వదండి. ఎంత మంచి వాళ్ళు లాగున్నాడు అబ్బాయి. అబ్బాయి మాట అన్నా వినుపో. మరే కప్పాలి. ఏమిటి ఈయన పొడుస్తాడా? ఆ వరం ఈయన ఒక్కడికి అయిపోదు. అవును రోయ్, ఆ చచ్చి నా చేతికి నేను పొడుస్తా. ఎంత అవుతుందని ఇది. నేను పొడుస్తా. ఏమిటి పోట్లాట? కాట్ల కుక్కల్లాగా. నేను పద్ధతి చెప్తాను, అలా చేయండి. ఫలం ఇద్దరికి దక్కుతుంది. ఏమిటమ్మా ఇది? చెప్పమ్మా. ఈ కత్తి నువ్వు తీసుకో. ఇలా రా. నేను మధ్య నిలబడతాను. హోం హ్రీం ఫట్ అంటాను. ఫట్ అనగానే మీరిద్దరు ఒకేసారి కత్తులతో పడవాలి. దాంతో పని పూర్తయిపోతుంది. ఎంత మంచి పారా, ఎంత మంచి అమ్మాయిరా. ఏ సిద్ధమేనా? ఇదిగో జాగ్రత్త, గురి తప్పకూడదు. హోం హ్రీం ఫట్. ఒకరిని అడిగితే ఇద్దరినిచ్చావు. నీకేం కావాలో కోరుకో. మా ఆందోళన విడుదల కావాలి. దలే దలే. మొక్కవయ్యా, మొక్కు. అమ్మాయి, ఇంకొక వరం కోరుకో. మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గం. అదుగో మర్కటాసనం. అది ఇచ్ఛాయానం. దానిపైన ఎంత మంది కూర్చున్నా ఇంకొకరికి స్థలం ఉంటుంది. బిడ్డలారా, శుభం కలుగుతుంది. వెళ్ళిరండి.
ఆ